ధూళిపాళ నరేంద్ర డిబ్బీలు తెరిచేశారా? వసూళ్లకు శ్రీకారం చుట్టేశారా? పెద్ద మొత్తంలో దందాలు నడిపేస్తున్నారా? ఇలాంటి అనుమానమే కలుగుతుంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పత్రికలోనే కథనం వచ్చింది. ఆంధ్రజ్యోతిలోనే రాజధానికి చేరువుగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే అనేటువంటి పేరుతో వచ్చిన కథనంలో ఇప్పుడు అందరి వేళ్ళు ధూళిపాళ నరేంద్ర వైపు చూపుతున్నాయి. ధూళిపాళ నరేంద్ర పొన్నూరు నుంచి 1994 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. కేవలం 2019లో మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. అంతటి సీనియర్ నాయకుడు గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఈసారి అవినీతి, అక్రమాలు, దందాలు ఇలాంటి భూ వ్యవహారాల్లో భాగస్వామి అవుతున్నారు అనే పేరు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఎకరానికి 10 లక్షల చొప్పున ఎమ్మెల్యేకి ముట్టజెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది. చాలా ఆశ్చర్యకరం. ఎవరో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలో, చాలా ఎక్కడో ఊరు పేరు లేని ఎమ్మెల్యేలో ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్నారంటే పెద్ద విచిత్రం కాదు. కానీ సంఘం, డైరీ లాంటి సంస్థలను తన కనుసన్నలతో శాసిస్తున్నటువంటి ధూళిపాళ నరేంద్ర లాంటి నాయకుడు కూడా ఈ రీతిన వసూళ్లకు తెరలేపేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఇక దందాలకు, అక్రమాలకు పూనుకొని నాయకుడే లేరు అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి పక్షాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారో ధూళిపాళ నరేంద్ర పేరెట్టకుండానే రాసినటువంటి కథనాల వ్యవహారం చాటి చెబుతోంది. ధూళిపాళ నరేంద్ర ఒక్కరే కాదు, ఇప్పటికే జనసేన పార్టీకి చెందినటువంటి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలోనే తొలిసారిగా గెలిచినటువంటి ఒక సాధారణ వ్యక్తి 100 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో సంపాదించేశారు అనేటువంటి కథనాలు ఇప్పుడు పుంకాలుగా వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్బుల నుంచి భూదందా వరకు, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి లిక్కర్ వ్యవహారాల వరకు, ఇసుక స్కాముల నుంచి ల్యాండ్ బాగోతాల వరకు దేన్ని వదలకుండా ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నటువంటి వైనం ఆ చిర్రి బాలరాజు నుంచి ఈ ధూళిపాళ నరేంద్ర వరకు స్పష్టంగా అర్థమవుతోంది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే నుంచి అత్యంత సీనియర్ ఎమ్మెల్యే వరకు ఎవ్వరూ మినహాయింపు కాదని తేట తెల్లమవుతోంది. చంద్రబాబు ఎంత నీతి మాటలు చెప్పినా, ఎంతగా జనానికి హితబోధలు చేస్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఖాతరు చేయడం లేదని ఇలాంటి ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఈ పద్ధతిన ఇదే దందాలను ఎమ్మెల్యేలు కొనసాగిస్తూ ఉంటే ఇక జనాలు ఏం కావాలి అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఈ మోతాదులో రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆఖరికి సొంత పార్టీకే చెందినటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వసూళ్లు చేస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రిక సారాంశం. పొన్నూరుకి ఆనుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటే అందులో భాగంగానే ఆయన పొన్నూరులో కూడా ఒక వెంచర్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుడితే తమ్ముడే పేకాటే అనే సందంగా ఆయన కూడా ముడుపులు ఇవ్వాల్సిందే, ఎకరానికి 10 లక్షలు ఇచ్చిన తర్వాతే ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది అనేటువంటి రీతిలో అడ్డుపుల్లలు వేసేస్తున్నటువంటి వైనం అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో పెద్దల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు, కొత్త ఎమ్మెల్యేల నుంచి అత్యంత సీనియర్ల వరకు ఎలా చెలరేగిపోతున్నారో, ఏ మాదిరి వసూళ్లకు పాల్పడుతున్నారో ఈ ఉదంతాలన్నీ స్పష్టంగా చాటుతున్నాయి.